తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు బావటి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు బక్కజేషన్ గారు ఉన్నారు. బక్కజేషన్ గారు, అధికార పక్షంలో మీరే ఉన్నారు, కానీ మళ్ళీ జీవో నెంబర్ 46 బాధితులు. సో గత ప్రభుత్వ హయాంలో జీవో నెంబర్ 46 బాధితుల మీద కొట్లాడింది మీరు. ఇప్పుడు అదే జీవో నెంబర్ 46 తరపున మళ్ళీ మీరు కొట్లాడుతున్నారు. ఎట్లా చూస్తారండి? అక్కడేమో అశోక్ సార్ ఏమో నిరాహార దీక్ష హాస్పిటల్లో ఉన్న పరిస్థితి. ఎట్లా జీవో నెంబర్ 46 బాధితుల గోడు ఈ ప్రభుత్వమైనా పట్టించుకునే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఈరోజు జీవో నంబర్ 46 వాళ్ళు గత ప్రభుత్వం తెచ్చిన జీవో వల్ల చాలామంది దొంగ బోనఫైడ్లతో జాయిన్ అయ్యారని మీరే అన్నారు. ప్రభుత్వంలో చాలామంది దొరికిండ్రు. అంటే దొంగతనం ఈ 46 జీవోను మిస్యూజ్ చేసి ఆంధ్రాకి వెళ్ళి ఇక్కడికి వచ్చి ఒకటో తరగతికి వెళ్ళి 7వ తరగతి వరకు దొంగ సర్టిఫికేట్లు చదివినట్టు ఇచ్చి వాళ్ళు తీసుకొని జాయిన్ అవుతున్నాం. మేము ఏ రోజుకెలో మొత్తుకుంటున్నాం, కానీ మొన్న కొన్ని దొరికినాయి. మరి దీనివల్ల నష్టపోతున్నారు విద్యార్థి, నిజమైన వాళ్ళు నష్టపోతుంది, తెలంగాణ బిడ్డలు నష్టపోతుందని చెప్పి దాన్ని కొట్టేయాలి కదా. కొట్టేయకుండా వాళ్ళే పెట్టుకున్నారు. ఈరోజు దానిపైన ఒక కమిటీ వేసిండ్రు. మనం కమిటీ వేస్తామని ముందు చెప్పినామా? మనం ఎన్నికలప్పుడు ఏమని చెప్పినాము? 46 జీవో మేము అధికారులకు రాగానే కొట్టి పడేస్తామని చెప్పినాం. ఈరోజు ఇప్పటి వరకు మనం దాని మీద చర్య తీసుకోకుండా దానికి ఒక కమిటీ వేసి కాలయాపన చేసినాం. ఇప్పటికీ శ్రీనివాసరావు అనే చైర్మన్, ఎవరైతే చైర్మన్ ఉన్నాడో ఈ టీఎస్పీఎస్ మన టీఎస్ఎస్పీ బోర్డుకు, ఆ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ ఇంకా ఆయననే కొనసాగిస్తున్నాం. ఆయన ఆంధ్రలో లాభం అయ్యేటట్టు చేస్తున్నాడు. 46 జీవో కూడా ఆంధ్రలో లాభం అయ్యేటట్టుగా కేసీఆర్ను అప్పుడు చెప్పి జీవో తీసుకొని వచ్చిండు. ఆ జీవో మన ఇన్ని క్యాబినెట్ మీటింగ్ అయినాయి, అందులో పెట్టి వెంటనే కొట్టేసే బదులు అది కొట్టేయకుండా ఆ విధంగానే పెట్టిండ్రు, దాని విధంగానే మాట్లాడిండ్రు. ఈ జీవో దేయంగానే ఈరోజు సరే కోచింగ్ సెంటర్లో కొంత దీక్షలు చేస్తున్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు, కానీ కోచింగ్ సెంటర్లే చంపుతుండ్రు కదా. ఈరోజు విద్యార్థి దగ్గర పైసలు వసూలు చేసి కోచింగ్ సెంటర్ ఫ్రీగా చదువు చెప్తాను ఎవరన్నా? కోచింగ్ సెంటర్లు ఉన్నోళ్ళు, ఈరోజు ఉద్యమాలు చేసే కోచింగ్ సెంటర్ వాళ్ళు ఎవరైనా ఫ్రీగా విద్యార్థులకు నిరుద్యోగులు చదువులు చెప్తుండ్రా? 46 జీవో కానీ ఇవి కానీ ఈరోజు వాళ్ళు ఊర్లల్లో 5 రూపాయల అన్నం తిని రామకృష్ణ మఠంలో ఫ్రీ భోజనాలు తినుకుంటా వాళ్ళు చదువుకుంటాం రాత్రన్న పగలనక. వాళ్ళ నోటిఫికేషన్ లిస్ట్ ఏమైంది? ఇవాళకి నా బాధ ఏందనంటే, మనం 100 రోజులైంది మన ప్రభుత్వం వచ్చి. మన దేనివల్ల వచ్చిన ప్రభుత్వం? మనం ఏమన్నా కత్తులు తిప్పినామా? మనం బీఆర్ఎస్ ప్రభుత్వం మీద మనం ఏమైనా యుద్ధం చేసినామా? మన సిపాయితనం ఏడో చూపెట్టినాం? మనం ఏడో చూపించాలి. నిరుద్యోగులు 30 లక్షల మంది ఊరు ప్రవళిక ఆత్మహత్య తర్వాత నిరుద్యోగులంతా ఊర్లలో పోయి, అమ్మో మేము ప్రవళికలక కాబోతామేమో, మేము చచ్చిపోతామేమో అని చెప్పేసి ఊరికి పోయి కాళ్ళు మొక్కి దండం పెట్టి వాళ్ళ ఊర్లలో మేము బతకాలంటే మీరు ఓటేయాలని. అందుకని 46 జీవో పరిధిలో ఉన్న జిల్లాలలో ఓటు రాలే, కాంగ్రెస్ సీట్లకు రాలే. 46 యాంటీ నష్టపోయిన విద్యార్థుల దగ్గర ఎక్కువ సీట్లు వచ్చినాయి. అది వరంగలే కానీ, ఖమ్మమే కానీ, నల్గొండనే కానీ క్లీన్ స్వీప్ అయింది. ఒకటి మీరు అర్థం చేసుకోవాలి. సెకండ్, ఈరోజు మనము ముఖ్యమంత్రి రాగానే నిరుద్యోగుల వల్ల మనం ఈరోజు అధికారంలో కూర్చున్నాము. మనం తుపాకులు తిప్పో యుద్ధం చేసో కబడ్డీ ఆడో మనం రాలేదు, కాబట్టి వాళ్ళ రుణం కొంచెమన్నా తీర్చుకుందాము అని చెప్పేసి డిపార్ట్మెంట్ వైజ్గా ఎన్ని ఖాళీలు ఉన్నాయని రివ్యూ మీటింగ్లు పెట్టాము. మనం ఒక్క మీటింగ్ పెట్టలే. ఎందుకు పెట్టలే? మేయా కృష్ణారెడ్డి దానిపైన మీటింగ్ పెట్టిన, ఆయన పేరు తీయకుండా దానిపైన అదొక పెద్ద స్కామ్, అలా ఏం పొడిచింది లేదు. అర్థమైందా? అంత పెద్ద స్కామ్ అని చెప్పి దాని మీద పెట్టినాం మేడిగడ్డ పైన. దానిలో ఏం పొడవలే, ఏం కాలే, ఎవరు అరెస్ట్ కాలే, ఏం కాలే. ఆ కరెంట్ వాడి మీద పెట్టినాం. ప్రభాకర్ అనేటువంటి బాధాప్త రిజైన్ చేసిపోయాడు. ఏమన్నా చేసినాం? ఆయనకు ఏం చేయలేదు, బొకే ఇచ్చి ఇంటికి పంపినాం. టీఎస్పీఎస్ దానిపైన ఆయన నూడబిక్తున్నాం, జనార్దన్ రెడ్డిని తీసేసినాం. ఏం చేసినాం? బొకే ఇచ్చి పంపినాం. అందులో ఒక చర్య లేదు, ఒకరిని ముట్టుకున్న లేదు, పాడిలా అది ఏం లేదు. ఈరోజు కనీసం మనం ఇవన్నీ అన్నిట్లలో మనం ఏం చేయలేకపోయినా ఇంత పెద్ద దోపిడీ వ్యవస్థ పైన లాస్ట్గా జ్యుడిషియల్ ఎంక్వైరీ, ఆ జ్యుడిషియల్ ఎంక్వైరీ నా చిన్న ఇక మన ముసల్తానానికి వెళ్తుంది అది బయటికి. సరే, అది దాని కథ, దాని బ్యాక్గ్రౌండ్ అనేది తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. కానీ నిరుద్యోగులకు సంబంధించి మాత్రము మీరు ఇమీడియట్గా దీనిపైన ఇప్పుడైనా రివ్యూ మీటింగ్లు పెట్టండి. ఇప్పుడు ఎలక్షన్ ఇంకా నోటిఫికేషన్ రాకముందు కనీసం ఒక 2000 పోస్ట్ అన్న వాళ్ళకు ప్రకటించేటట్టుగా చేయండి. మళ్ళీ గ్రూప్ 1, గ్రూప్ 2 రెండు ఒకటే నెల వారం రోజులలో పెట్టాలి, దాని టైం ఇవ్వద్దు. కానీ హాస్టల్ వార్డెన్స్ అవిటికి మినిమం 3 నెలల గ్యాప్ మేము ఇస్తామని చెప్పి ఆ రోజు మనం వాగ్దానం ఇచ్చినాం. కానీ మనం ఏమేమి వాగ్దానాలు ఇచ్చినా ఆ వాగ్దానానికి అనుగుణంగా మనం పనిచేస్తే బాగుంటుందని చెప్పి నా అభిప్రాయం. అంటే గత ప్రభుత్వం చేసిన తప్పే ఈ ప్రభుత్వం చేస్తుంది అనుకోవచ్చా? బక్కజేషన్ ఈ ప్రభుత్వానికి కొరకరాని కొయ్యగా మారాలంటే ఏం చెప్తారు? కొరకరాని కొయ్య ఏం లేదు. దోపిడీ వర్గం ఇలా 2 వర్గాలు ఉన్నాయి బ్రదర్. పార్టీలు గిట్టీలు ఏం లేవు. దోపిడీ చేసే వర్గం, దోపిడీ గురయ్యే వర్గం. దోపిడీ చేసే వర్గంలో నిన్నటిదాకా బీఆర్ఎస్ చేసింది,
ఇవాళ మేము చేయొద్దని కోరుకుంటున్నాము. ఆల్రెడీ బీజేపీ కేంద్రం ఉంది, వాళ్ళు అదే పని చేస్తున్నారు. కాబట్టి దోపిడీకి గురే వర్గంలో అన్ని పార్టీలు ఉన్నారు, అన్ని వర్గాలు ఉన్నారు. ఈరోజు నేను సెంట్రల్ లైబ్రరీ పోతే అందరు ఉన్నారు అక్కడ. కాబట్టి నేను అదే మేము కొరకు ప్రశ్నించే గొంతుగా మేము ఉన్నాము. మేము అన్నా కానీ మేము మా వాళ్ళకి మరి ఎవరు మాట్లాడాలి? మా బరుగు జీవుల గురించి మేము ఎవరు మాట్లాడలే? మా నౌకరు 46 జీవో ఉద్యోగులు ఒక పిచ్చోడే రోడ్లపైన తిరుగుతారు, వాళ్ళ గురించి ఎవరు మాట్లాడలే? రోజు 18 గంటలు, పొద్దున్న 5:30కు లేస్తే రాత్రి 11:30 వరకు సెంట్రల్ లైబ్రరీలో కూర్చొని చదువుకుంటున్న విద్యార్థుల తరపున ఎవరు మాట్లాడలే? ఈరోజు వాళ్ళ గురించి ఎవరు మాట్లాడలే? ఈరోజు స్టడీ సర్కిల్ వాళ్ళ పైసలు ప్రతిపక్షం ఉంది కదండి, బీఆర్ఎస్ ప్రతిపక్షం ఉంది. బ్రదర్, ప్రతిపక్షం ఉంటేంది ఎవరైతే నేను చెప్తున్నా ఇప్పుడు ఇది నడిచేది ఏం గవర్నమెంట్ అంటే దీన్ని సిండికేట్ గవర్నమెంట్. సిండికేట్లో అందరూ వాటాదారులే ఉంటారు. కాళేశ్వరంలో మేఘాకృష్ణ అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి నందుబాయి. మేఘాకృష్ణారెడ్డి ఒక్కడన్నా మాట్లాడినా? బీజేపీ తీసిన మేఘాకృష్ణారెడ్డి అనేతోడు దొంగ, మీకు తెలుసా అని బీజేపీ ఎవరైనా ఎమ్మెల్యే అన్నాడా? బీజేపీ సిపాయి. పోనీ బీఆర్ఎస్ వాళ్ళు మేఘాకృష్ణ అనేటోడు దొంగ అని బీఆర్ఎస్ వాళ్ళు ఎవరు అన్నాడా? పోనీ మా వాళ్ళు అయితే అనలేదు. మరి ముగ్గురు మాట్లాడినప్పుడు సిండికేట్ గవర్నమెంట్ కాకుండా ఏం లేదు. ఏంది 1,50,000 కోట్ల రూపాయలు దెబ్బగా తిన్న పోయినోడు అంత పెద్ద ప్రాజెక్ట్ తీసుకొని నీళ్ళ ముంచిన అని పేరే లేదు అక్కడ. పోనీ రింగ్ రోడ్డు చుట్టూ 25,000 ఎకరాల భూమి తిన్న మన మై హోమ్స్ రామేశ్వరరావు చెరువుల ఇల్లు కట్టిందని చెప్పేసి మా అధ్యక్షుడే మీటింగ్లు పెట్టి లీగల్ నోటీసులు పంపించారుగా మై హోమ్ గ్రూప్కి. అవతార్ మీద పంపలే, అది మనం మాట్లాడబట్టి పోయినాయి. అవి రామేశ్వరరావు పేరు తీస్తలేరు, మేఘాకృష్ణారెడ్డి పేరు తీస్తలేరు అని ఏదో పంపాలని పంపిలు. లీగల్ నోటీస్ ఎందుకు చెప్పు? విజిలెన్స్ వాళ్ళు ఉన్నారు, ముందు వాడు ఎక్కడెక్కడ కట్టిండో అవి మొత్తం మొన్న అన్ని గులగొట్టినాం కదా చెరువులో కట్టినని. ఎవరి? మల్లారెడ్డి. మేఘాకృష్ణారెడ్డి కూలగొట్టి పడేయాలి, ఎంక్రోచ్మెంట్ చేసిన నోటీసులు ఇవ్వాలి, కూలగొట్టేసేయాలి. మరి అవి ఎందుకు కూలగొట్టాం? నోటీసులు ఎందుకు? నోటీసుకు వాళ్ళు ఆన్సర్ ఇస్తారు కదా, లాయర్ లేరా? ఈ నోటీసులు గీసులు వాళ్ళ లాలీపాప్ స్టోరీలు మాకు చెప్పొద్దు, ఎవరికైనా వేరే వాళ్ళకి చెప్పాలి. లీగల్ నోటీసులు అనేది లీగల్గా పోనీకి లీగల్ నోటీసులు కోర్టులో కొట్టడానికి మన కోర్టులో వేయలే. ఈరోజు వాడు చెరువులో కట్టిండు, చెరువు జాగాలు ఉండాలి. అవతారం అనేది చెరువులో కట్టిన నువ్వే రేవంత్ రెడ్డి గారే చెప్పారు. ఆయన మున్సిపల్ మంత్రి బుల్డోజర్ వేసి కొట్టిపాడేసేయాలి. అక్కడ ఏడేడా చెరువులలో కట్టినో, ఎక్కడెక్కడ కంపజాలు ఉన్నాయో, ఎక్కడెక్కడ ఎంక్రోచ్మెంట్స్ అయినా మొత్తం కొట్టిపాడేసేయాలి.